काम परमेश्वर ने ही किया है हमारे लिए। हमने कुछ भी नहीं किया अपनी ओर से, इतना तो हम जानते हैं। దేవుడు మన కోసం సమస్తం చేశాడు। సమస్తం అంటే సమస్తం, ఏది కూడా మనం చేయాల్సిన అవసరం లేకుండా सब कुछ उन्होंने ही बनाया। हर एक चीज, खाने पीने से लेकर पहनने से लेकर हर एक चीज, आखिरी में उद्धार का विषय को लेके और हमारे जीवन जिंदा रहने को लेकर जो कुछ भी किया गया मनुष्यों की खातिर ही किया गया। ఈ సృష్టిలో దేవుడు ఏది చేసినా గానీ సమస్తం కూడా మనిషి కోసమే చేశాడు। అది ఏదైనా సరే, ఈ లోకంలో ఉన్న సృష్టిలో కానీ ప్రకృతి కానీ సమస్తం మనిషి కోసమే చేశాడు। తన కుమారుని కూడా ఇచ్చాడు। మరి చిట్ట చివరిలో పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మరి ఆయన రాకడ పర్యంతం వరకు మనల్ని బలపరచాలని దేవుని ఉద్దేశంతోనే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు। యేసయ్య వచ్చేదనుకు కూడా మన ఆయన రాకడ పర్యంతం వరకు కూడా ప్రభువులో కొనసాగాలని మరి ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు। అందుకే ప్రతిదినం మనతో మాట్లాడుతూ ఉంటాడు। इसलिए हर दिन हमसे बात करता रहता है। हम पिछले 3 दिनों से एक संदेश को सुनते जा रहे थे। పోయిన 3 దినాల నుంచి కంటిన్యూగా ఒక వాక్యాన్ని వింటూ వచ్చాం। तो पहले दिन तो हमने सुना था अन्य जाति और परमेश्वर की स्वजाति कौन है और अन्य जाति को किस प्रकार की कृपा हुई है। దేవుని బిడ్డలు అనబడుతున్న స్వజనులు ఎవరు, అన్యులు అనబడుతున్న వారు ఎవరు, అన్ని జనులకు కూడా ఏ విధమైన కృప దొరికింది, అయితే దొరికిన కృపను బట్టి ఎలా ఉండాలి అన్నది నిన్నటి దినాన అన్నాం। कल का दिन हमने सुना था हमें जो अन्य जाति होने के बावजूद भी जो अनुग्रह मिला था उसके और हमें कैसा ध्यान से रहना है, उसकी खातिर हमने सुने थे कुछ वचन। केवल आपको स्मरण दिलाना चाहती हूँ कल का दिन की बातें। నిన్నటి దినాన మనం విన్న విషయాన్ని గురించి మనకు దొరికిన గొప్ప రక్షణ బట్టి మనం అనుజనులై ఇండి కూడా ఎంత గొప్పగా ఆయన ఉద్దేశాల్లో మొదటి నుండే ఉన్నామో అన్నదాన్ని వింటా వచ్చాం। అయితే నిన్నటి దిన విన్నది ఏంటంటే మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని చాలా గట్టిగా పట్టుకొని ఉండాలి, దేన్నైతే నమ్మామో దాని యందు ఖచ్చితంగా లక్ష్యం ఉంచాలి అన్నది నిన్న విన్నాం। कल का दिन हमने सुना था जो कुछ भी हमने मान लिया है और उसको अच्छी तरह पकड़े रखे और जिस चीज़ पर हमने लक्ष्य रखा है उससे ना हटे, यही इसको लेकर हम कल का दिन सुना था। तो क्यों हम क्या लक्ष्यहीन हो सकते हैं? जो चीज़ को हमने मान लिया क्या उससे हम भटक सकते हैं क्या? ఎందుకు ఇలా చెప్పబడింది? మనం లక్ష్యం ఉంచిన దాని నుంచి తొలగిపోయే ప్రమాదం ఏమన్నా ఉందా? అయితే ఏదైతే ఒప్పుకున్నామో దాని నుంచి తొలగిపోయే పరిస్థితులు ఏమన్నా ఎదురవుతాయా? ఎందుకు ఈ మాట చెప్పబడింది? इतना ही नहीं और भी कुछ बोला गया। पौलुस अपने पत्रिका में कहता है, అంత మాత్రమే కాకుండా పౌలు గారు తన పత్రికలు అంటాడు, నిలబడ్డవాడు పడిపోకుండా చూసుకోండి అంటాడు। जो खड़े हैं वो ऐसा सावधान रहे ना गिरे, यानी कि प्रभु में जो स्थिर है ना गिरने के लिए सावधान रहना। यानी అంటే నిలబడ్డవాడు పడిపోకుండా చూసుకోవటం అంటే మొత్తం మీద మన పరిస్థితులు తారుమారయ్యి మనం ఉంచిన లక్ష్యం నుంచి, విశ్వాసం నుండి, ఒప్పుగోలు నుండి, స్థిరత్వం నుండి కూడా చెదిరిపోయి బెదిరిపోయే ప్రమాదం ఏదో ఉంటుంది। అందుకే హెచ్చరికల వాక్యాలు ఇస్తున్నాడు। ऐसा लगता है कि हमने जिस चीज़ पर लक्ष्य रखा है, जिस चीज़ को हमने मान लिया है, जैसा हम प्रभु में स्थिर हुए थे, इससे भी हमें गुमराह करने को कोई ऐसी खतरा खड़ा हुआ होगा, तभी इस प्रकार का पवित्र आत्मा बार बार वचन में लिख रखा है। हमने कल का दिन सुना था इब्रानी लिखी पत्री 3 का पहला वचन में, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం విన్నాం, లక్ష్యం ఉంచండి, దేన్నైతే మనం ఎరిగి ఉన్నామో దాని పట్ల లక్ష్యం ఉంచండి। हमने जिस चीज़ को मान चुके हैं उस पर लक्ष्य रखो। और తిమోతి का 6:12 में भी सुना था, మొదటి తిమోతి 6:12లో కూడా విన్నాము, మనం నిత్య జీవం కోసం ఒప్పుకున్న ఒప్పుగోలును కలిగి ఉండాలి। అనంత जीवन की खातिर हमने जो मान चुके हैं, एहसास कर चुके हैं, उसी में बने रहना है करके सुना। तो आज ये संदेश है कि ऐसी क्या खतरा हमारे विश्वास को, या तो हमने जिस चीज़ को लक्ष्य रखा है, जिस चीज़ को हमने मान चुके हैं, उससे हम मतलब ठोकर खाने का ऐसा क्या स्थिति हो सकती है? మనం ఒప్పుకున్న దాన్ని బట్టి, లక్ష్యం ఉంచిన దాన్ని బట్టి మనం అభ్యంతరపడే పరిస్థితులు ఏమై ఉంటాయి అనే దాని గురించి దినాన మరి మాట్లాడుకుందాం। పరిశుద్ధాత్మ దేవుడు అందుకు మనకు సహాయం చేయనుగాక। देखो हम प्रभु में हैं, परमेश्वर को मान लिया है, इस संसार में रहते हुए यीशु मसीह पर भरोसा करके उनकी सी चाल चलना बड़ा मुश्किल लगता ही है। जैसा बोलते ला तलवार के ऊपर सवार होना। నిజంగా విశ్వాసులమే మనం యేసుక్రీస్తు నమ్ముకున్న అనుజనుల నుండి కూడా మంచి విశ్వాసాలు కనపడుతున్నాం। అయితే ఈ భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాము। ఈ దినాల్లో మన రక్షణ కాపాడుకోవటం అంటే నిజంగా తెలుగులో అన్నట్టు కత్తి మీద సాము లాంటిది అంటారు। అంటే కత్తి तलवार की चोंच के ऊपर कोई चल सकता है। ये आजकल एक प्रभु के
దాస్ ने एक वचन बताया, एक विषय बताया था. ఈ మధ్య కాలంలో నేను విన్నాను. ఒక దైవదాసులు ఒక మాట చెప్పాడు. పాముకు కోపం వచ్చంట రంపాన్ని పేలం వేసుకుందంట. सांप को गुस्सा आके आरी होती ना, आरी को लपेटना चाहा. आरी को लपेटने से क्या होगा, वो खुद చూరు చూరు हो जाएगा. అదే స్వయంగా పామే స్వయంగా ఖండం ఖండం అయిపోతుంది, ముక్కలుగా చేయబడదు. అంటే कत्ते में साव अंटे सेम अलांटिदे. तलवार के ऊपर सवार होने का मतलब भी यही प्रकार है. थोड़ा सा लापरवाह हुआ हमारा विश्वास का घात हो जाएगा. కొంచెం అశ్రద్ధ కలిగినా కానీ రక్షణ కాపాడుకోవాలన్న విషయంలో జాగ్రత్త లేకుండా కనుక అశ్రద్ధ కలిగి ఉంటే మన విశ్వాసం కూడా ఈ విధంగానే మరి ఖతం చేయబడుతుంది. అంటే ఈ విధంగానే కొట్టివేయబడుతుంది, లేక నరికివేయబడుతుంది. अगर हमने थोड़ा भी सावधान नहीं बरतेगा तो हमारे विश्वास भी इसी प्रकार यानी कि बड़ी सावधान, पैने के ऊपर, तलवार के पैने के ऊपर होके चलना सावधान बात है ना. हम सब्जी वगैरह काटते हैं, चाकू को इस्तेमाल करते हैं, अगर उसको ढंग से नहीं पकड़ने से क्या होगा. बचपन में ब्लेड वगैरह पेंसिल को सीलते थे, अगर नहीं पकड़ा, आजकल तो शॉर्पनर आ गए. बहुत समय से हम बच्चे थे उस वक्त तो ब्लेड से उसको चोंच बनाना पड़ता था. నేను చిన్నప్పుడు పెన్సిల్ నేను చెక్కాలి అంటే బ్లేడ్ వాడాల్సి వచ్చేది. అది చాలా మందికి తెగులుతూ ఉంటే నాకైతే అస్సలు కుదిరేదా కాదు. बहुत सारे लोगों का हाथ काटता था. यानी कहने के मतलब क्या है कि एक विश्वासी जिंदगी को बरकरार रखना आजकल की संसार में बहुत मुश्किल काम है. इसलिए बड़ी सावधानी के साथ चलना है. ప్రస్తుత కాలంలో విశ్వాసులుగా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసం ఎప్పుడైనా అభ్యంతరానికంటే దేవుని క్రీస్తునికి విరుద్ధంగా నడిచే విధంగా మనకు ఎదురయ్యే పరిస్థితులు మనల్ని చేస్తాయి అన్నమాట. हमारे सामने आने वाला हालत हमें ऐसा कर सकता है. इसलिए उसके लिए हमें क्या करना चाहिए. कल का दिन सुना था, इसलिए कल का उसी वचन को एक बार याद करेंगे. दूसरा तिमोती पत्रिका 2:10 हमने देखे थे. రెండో తిమోతి పత్రిక 2:10 మనం చూసాము. ఏమని చెప్పబడింది అక్కడ 2:10 में क्या बताया गया था. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. पौलुस यहाँ पे बोलता है कि जो चुने हुए हैं उन लोगों को परमेश्वर की अनंत राज्य की महिमा में और मसीह के द्वारा उद्धार पाने के लिए मैं उनके लिए सब विषयों में सहता हूँ करके बता रहे. अन्य విషయాల్లో ఓర్చుకుంటున్నాను అంటున్నాడు పౌలుస్. పౌలు గారు ఏమంటున్నాడంటే सारे विषयों में मैं सहता हूँ. कल का दिन सुने थे हमने. अगर हमें विश्वास को बरकरार रखना तो सहना बहुत जरूरी है. మనం పొందుకున్న రక్షణ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఓర్పు అనేది మనకు కావాలి. हमारी रवैया भी तभी दिखाई देती है. మన ప్రవర్తన కూడా ఈ ఓర్పు దగ్గరే కనపడుద్ది. మనం కరెక్ట్గా యేసుక్రీస్తునందలి భక్తితో కనుగొన్న రక్షణ కాపాడగలుగుతున్నామా లేదా అనేది ఒక్క ఓర్పు లేకపోతే మనకు అర్థమైపోతుంది. यीशु मसीह में जो हमने वो जो उद्धार पाए हैं, क्या ठीक ठीक उसको निभा पा रहे, नहीं निभा पा रहे, ये बहुत सारे विषयों से जांचने की आवश्यकता नहीं है. केवल एक धीरज के द्वारा प्रकट किया जाएगा हम क्या सच्ची में उद्धार को बचा पा रहे. इसलिए धीरज को लेके प्रभु का वचन बोलता है. ఓర్పును గురించి, ఓర్పు అనేదంట చాలా భయంకరమైన దోహద కార్యాలు జరగకుండా కాపాడుతుందంట. नीति वचन में लिखा है, सामित्र ग्रंथों रायबడింది. ఓర్పు, धीरज जो है बहुत सारे गुनाह होने से बचा के रखता है, निर्दोषी होने में बचा के रखता है, हम दोषी होने से बचा के रखता है. इसलिए कहता है कि हम अगर सच्ची में हमें जो मिला है अन्यजाति होने के बावजूद भी है उद्धार, ये बहुत अद्भुत बात है. इसलिए हमें उसकी और ही लक्ष्य रखना चाहिए. కాబట్టి మనం దాని మీదే లక్ష్యం ఉంచాలి. మనం ఏం ఒప్పుకున్నామో దాని మీదే నిలబడే. हमने जिस चीज़ को मान लिया है उसी के ऊपर खड़ा होना है. अगर नहीं हो पा रहे, उसके ऊपर ध्यान नहीं रख रहे, लक्ष्य में स्थिर नहीं है, అगर మనం ఒప్పుకున్న దాని మీద నిలబడలేకపోతున్నాం, లక్ష్యం మీద స్థిరంగా ఉండలేకపోతున్నామంటే కొన్ని పరిస్థితులు మనల్ని గలిబిలి చేస్తున్నాయి. कुछ हालत हमें गड़बड़ी में डाल दे रहे. इसके बावजूद भी, ऐसे हालत आने के बावजूद भी हमें नहीं भटकना है, विश्वास से नहीं हटना है. పరిస్థితులు అలా వచ్చిన తర్వాత కూడా మన విశ్వాసం నుండి తొలగిపోకూడదు. क्योंकि हम बचाए गए तो किसकी कैसे बचाया गया, सुसमाचार के द्वारा बचाया गया. మనం రక్షించబడ్డామంటే ఎలా రక్షించబడ్డాం, సువార్త ద్వారా రక్షించబడ్డాం. ఈ సువార్తే మళ్ళీ మనము రక్షించబడ్డ మనం ఎలా నిలబడి ఉండాలో కూడా ఈ సువార్తే చెప్తుంది మనకి. उद्धार पाए हुए लोग कैसे स्थिर रहना है वो भी सुसमाचार के द्वारा बताए जा रहे हैं. यीशु मसीह के सुसमाचार हम 4 पुस्तकों में देखते हैं. యేసు క్రీస్తుని కూర్చున్న సువార్త 4 పుస్తకాల్లో చూస్తున్నాం. लेकिन पत्रिका इतने सारे क्यों दिया गया है, ఎందుకు ఇన్ని పత్రికలు
సుమారు 21 పత్రిక ఎందుకు రాయబడ్డాయి? 21 पत्रिका क्यों लिखा गया है? ये कलिसिया यानी कि विश्वासी का चाल चलन के बारे में लिखा गया है. విశ్వాసులు తమ రక్షణ కాపాడుకునే విషయం గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అగర్ నీతి వచనమే దేఖేగా తో సామెతల గ్రంథంలో చూసినట్లయితే భక్తిపరమైన జీవితానికి అవసరమైన ప్రతి చిన్న తలంపు దగ్గర నుంచి కూడా స్పష్టంగా రాయబడి ఉంది. भक्ति के बारे में परमेश्वर का भय मानते हुए कैसा हमें रहना चाहिए, हमारे सोचों से भी हमसे कोई गुनाह ना हो, इसके बारे में बड़े साफ साफ लिखा हुआ है. यानी कि हम उद्धार पाना, प्रभु का दास भी कई बार बोलता है, रक्षण పొందటం అనేది చాలా పెద్ద సమయం పట్టదు. बहुत ज़्यादा समय नहीं लगेगा उद्धार पाना. जिस दिन अपने पापों को हमने अंगीकार करा, मान लिया, छी मैं गुनाहगार हूँ, मेरा यीशु ने मेरे लिए लहू बहाया, उनकी लहू द्वारा मेरे पाप धुल गया, ये भरोसा हो गया, मैं आइंदा पाप नहीं करूँगा, ये एहसास करा, मानो आपको उद्धार मिल गया. ఎప్పుడైతే నువ్వు సువార్త విన్నావో, ఎప్పుడైతే నువ్వు పాపివని నీకు తెలిసిపోయిందో, ఇక నేను పాపం చేయను, నా పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువెక్కారు, ఇక నేను పాపం చేయను అని నువ్వు నిర్ధారించుకున్నావో ఆ దినాన్ని నీకు రక్షణ దొరికిపోయింది. కానీ నిలబడ్డ వాళ్ళు పడిపోకుండా ఉండాలి అంటే इस प्रकार जो उद्धार में खड़े हैं वो स्थिर रहने के लिए क्या करना है? ये जो पत्रिका पाठ दिया गया है, जैसा नीति वचन बताया गया है, उसी प्रकार हर दिन प्रभु का वचन को सुनना होगा. ఎలాగ పత్రిక పాఠంలో చెప్పబడ్డాయో, ఎలాగ సామెతల గ్రంథం చెప్పబడిందో, ఇలాగ ప్రతిరోజు కూడా మన దేవుని సువార్తను వినాలి. तो सुनने से क्या होगा? వినటం వల్ల ఏమవుతుంది? विश्वास बढ़ेगा. मैं इस बात को बड़ी अच्छी तरह बताना चाहती हूँ. सुनने से विश्वास बढ़ेगा. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అంటంతోనే మనకి వచ్చే మన ప్రార్థనల జవాబుల మీదే ఉంటుంది మన దృష్టి అంతా కూడా. विश्वास बोलते ही हमें मिलने वाला हमारी प्रार्थनाओं का जवाब के ऊपर ही मनाता है. यानी कि रोग ठीक करेगा, मुझे विश्वास है. हाँ, नौकरी देगा, मुझे विश्वास है. हाँ, शादी ब्याह कराएगा, मुझे विश्वास है. समस्या से बाहर निकालेगा, मुझे विश्वास है. నా రోగాలు తీసేస్తాడు, నాకు విశ్వాసం ఉంది. నాకు ఉద్యోగం వస్తే నాకు విశ్వాసం ఉంది. ఆ పెళ్ళిళ్ళు అవుతే నాకు విశ్వాసం ఉంది. సమస్యలు తీరితే నాకు విశ్వాసం ఉంది. ఏ విశ్వాసకి आवश्यकता नहीं है इतना. ఈ విశ్వాస సంబంధమైన విషయాలు మనకు అంత అవసరం లేదు. हम सबसे पहले हमारी आवश्यकता किस चीज की होनी चाहिए? అన్నిటికంటే ముఖ్యంగా మనం ఉండాల్సిన విశ్వాసం దేని మీద? నా పాపాలు తీసివేయబడ్డాయి, నేను పరిశుద్ధుడిగా చేయబడ్డాను, ఇక పాపం చేయకుండా ఉండాలి. నా పాపాలు ఇక తీసివేయబడ్డాయి, క్షమించబడ్డాయి, ఇక నేను పాపం చేయకూడదు, ఆ దాని మీద నిలబడాలి. मेरे पाप खत्म कर दी गया है, बस ये विश्वास होना चाहिए. जिनकी ये भरोसा नहीं होता मेरे पापों का क्षमा कर दिया गया, वो इंसान बार बार पाप करता है. పాపాలు క్షమించబడి ఉన్నవి అని ఎవరికైతే సంపూర్ణమైన నిర్ధారణ లేదో ఆ మనిషి మళ్ళా పాపం చేస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయాడు కాబట్టి ఇక నేను పాపం చేయను, బస్ यीशु मसीह मेरे पापों के खातिर मर गया है, इसलिए मैं आइंदा पाप नहीं करूंगा. इस प्रकार की विश्वास और अनंत राज्य को लेकर నిత్య జీవన గురించిన ఆసక్తి, ఈ విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా. అందుకే కదా పౌలు గారు అనేది ఏ విధం చేతనైనా నేను మృతుల పునరుద్ధానంలో పాలి భాగస్తులు కావాలి. पौल इसलिए तो बोलता है ना, किसी भी रीति से क्यों ना हो, मैं हर हालत में मृतकों की उस पुनरुद्धान में शामिल होना चाहता हूँ. कितना अद्भुत बात है ये बात. నిజంగా ఎంత గొప్ప విషయం. ఒకసారి చెప్పాను, इससे पहले भी मैंने कई बार बताया था, पुनरुद्धान होना साधारण बात नहीं है. పునరుద్ధానము జరగటం అనేది మన విషయంలో సాధారణమైన విషయం కాదు. పౌలు ఆ మాట అన్నప్పుడు, పౌలు इस बात को जब दोहराता है, इस बात को उसका कहने की मतलब है, ఆయన చెప్పాలనుకున్న అర్థం ఏంటంటే, నా పక్కన ఇంకా కుళ్ళిపోయి కృషించిపోయి మట్టిలో సగం కలిసిపోయి సగం కలవకుండా పురుగులు పడి ఎముకలు మాంసము చిందరవందరగా, లేకపోతే ఇంకా కొన్ని ఎండిపోయిన దేహాలు ఇన్ని ఉండగా వాటి మధ్యలో నుంచి నేను లెగుస్తాను అంటున్నాడు. అది గొప్ప అద్భుతమైన విశ్వాసం. అది अद्भुत विश्वास क्या है कि पता है, मेरे अगल बगल में इर्द गिर्द में कब्र में क्या होता है, हमारी अकेले की थोड़ी होगी कब्र, और भी तो होगा कब्रिस्तान में, और भी लाशें होंगे. तो उस कुछ सड़ रहे, कुछ बदबू मार रहे, कुछ में कीड़े लगे हुए, कुछ लाशों में, कुछ लाश चुग गए हैं, कुछ लाश हड्डी रह गया, सारे कुछ तो खत्म ही हो गए, दिखाई नहीं दे रहे. इतनी हालतों में, क्योंकि कोई नया है, कोई पुराना है, कोई ताजा है, ऐसी लोग, क्योंकि यीशु मसीह का आगमन पता है नहीं कब है, ऐसी लोथ के बीच में, ऐसी यानी कि मुर्दों के बीच में से मैं उठता हूँ, मैं उस पुनरुद्धान में शामिल होता हूँ. ये बात बहुत ही समझने वाली गहराई बात है. इस प्रकार का विश्वास होना चाहिए. ఈ విధమైన విశ్వాసం అవసరం. ఆ విశ్వాసాన్ని పెంచుకోవటానికే మనం సరిచేయబడే వాక్యం నిత్యం వినాల. उस विश्वास को बढ़ाने के लिए ही हम सुधरने वाला, अपने आप को सुधारने वाला वचन हर दिन सुनना पड़ेगा.
समझ में आ रहे? अब उन दिनों में तो पौलुस ये बात बोला, आज हम क्या बोलना पता है? ఆ రోజుల్లో పౌలు గారు అనాలా అన్నారు, ఈ రోజుల్లో మనమేమనాలో తెలుసా? మన చుట్టుపక్కల ఉన్నవారు, వాళ్ళు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, हमारे इर्द गिर्द आस पास के लोग कितने लोग हैं, वो विश्वासी भी हो सकता है, अविश्वासी भी हो सकता है, पक्के विश्वासी करके दिखाई सकता है, मगर उनकी रवैया ठीक ना हो, वो ऐसा लोगों के बीच में भी अविश्वासी, अल्पविश्वासी, नामधारी, ऐसा लोगों के बीच में भी अच्छे विश्वास है, इस तरह के लोगों के बीच में भी, यानी कि आधा मरे हुए हैं, आधा सड़े हुए हैं, कुछ तो पूरा मरा है, कुछ तो पूरा मरा ही नहीं है, कुछ में कीड़े लगे हुए हैं, इस प्रकार मनुष्य हमारे बीच में है, आत्मिक तौर पर बता रहे। ऐसे लोगों के बीच में होते हुए भी अपने उद्धार को बचाना है। इतनी मुर्दों की, इस प्रकार की लाशों के बीच में से, आधी सड़ी और जली हुई बॉडियों के बीच में से मैं वो पुनरुद्धान को हासिल करूंगा, मेरी ये आशा करके पौलुस बोल रहे ना। ఎంత భయంకరమైన వాసన కొట్టే ఆ శవాల మధ్య నుండి నేను లెగుస్తాను అనే గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు కదా పౌలు గారు. తో అలాగే ఈ దినాల్లో మన ఇరుగు పొరుగున, లేక మన సంఘమా, లేక మన చుట్టుపక్కల మన కుటుంబాల్లోన ఎవరైనా అవిశ్వాస, అల్పవిశ్వాస దశలో ఉన్న, పేరుకు మంచి విశ్వాసం చెప్పుకున్నా, ఎట్టి పరిస్థితులైనా కానీ వారిని బట్టి మన విశ్వాసం పోయే విధంగా ఉండకూడదు. उनकी वजह से हमारे विश्वास खतरे में नहीं पड़ना चाहिए. क्यों? सबको अपने अपने कामों के अनुसार बदला मिलेगा. अंदर की वारी वारी क्रियలు చొప్పున ఫలం దొరికిపోద్ది. तो आप भरोसा रखो, बस दूसरों को मत देखो. నీవు విశ్వసించు, నీవు దేవుని మీద నమ్మకం ఉంచు, అంతేగాని దేవుని ఇతరుల వైపు చూడొద్దు. मैं दूसरों के ऊपर भरोसा नहीं रखता हूं करके हम बोलते, నేను ఇతరుల వైపు చూడటం లేదు, వాళ్ళ మీద నమ్మకం ఉంచట్లేదు అని. नहीं, आप दूसरों को देख रहे हैं, इसका कारण आपकी रवैया ही पता चलता है. నువ్వు ఇతరులను చూస్తున్నావని చెప్పడానికి అర్థం ఏంటంటే నీ పరిస్థితులు, నీ పద్ధతులే తెలియపరుస్తున్నాయి, నువ్వు ఉండాల్సిన విశ్వాస స్థితిలో ఉండలేదు. आप जिस विश्वास की स्थिति में रहना चाहिए ऐसे नहीं रह पा रहे. तो इसलिए पौलुस अगर शारीरिक तकलीफ के अनुसार या मानसिक तकलीफ के अनुसार देखा जाए तो उसका भी पौलुस ने समाधान दे दिया. శరీరపరమైన సమస్యలు అయినప్పటికీ లేక మానసిక పరమైన సమస్యలు అయినప్పటికీ దాన్ని శ్రమలు అన్నాడు. उन क्लेशों को करके बोला पौलुस ने. उसके बावजूद भी मसीह की उस प्रेम से मुझे कोई अलग नहीं कर सकता बोला. అయినప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదు అని చెప్పాడు. అదన్నీ శారీరక సంబంధ బాధలు అన్నీ చెప్పాడు. शरीर से जुड़ा हुआ सब प्रकार की तकलीफों को लेके बताया है, क्योंकि बार बार हम उस बात को दोहराते हैं. रोमियो की पत्रिका में हमें ये बात मिलता है. रोमा पत्रिकलो మనకి ఈ మాట దొరుకుతుంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపును, मसीह का प्रेम से हमें कौन अलग कर सकता है करके बात करता है. और పౌలుస్ ने कौन सी स्थिति में अपने विश्वास को बचा कर रखा है. పౌలు గారు ఏ పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని కాపాడుకుని ఉన్నాడు. అపోస్తల కార్యాలను కొరింథీ పత్రికల్లోనూ చూస్తాం. प्रेरितों का काम में भी, कोरिन्थी पत्रिकों में भी देखते हैं हम. बहुत सब प्रकार की जोखिमों में भी, అన్ని విధమైన ఆపదల్లో ఉండి కూడా దేవుని కలిగి ఉన్నాడు, దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు. सब प्रकार की जोखिम में रहते हुए भी परमेश्वर को भाता हुआ जिंदगी रखा है. क्योंकि हमारी लक्ष्य क्या है? जब बाप्तिस्मा लिया, अपने मन फिराव किया, आपकी लक्ष्य क्या है? आपने क्या चीज को मान लिया? నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నువ్వు ఉంచిన లక్ష్యం ఏంటి? నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోలేంటి? ఏదో చోలక చిన్న శ్రమల లాంటివి వచ్చినట్టు దాని నుండి తొలగిపోయే ఆలోచనలు రావటం తప్పు కదా. उससे भटकने की सोच आना गलत नहीं, गलत है ना. हाँ, हम कहाँ भटक रहे, हम तो ध्यान कर रहे प्रभु को करके हम बोलते, నేను తప్పిపోవట్లేదు, నేను ధ్యానం చేస్తున్నాను దేవుణ్ణి అంటారు. కానీ పౌలు ఏమంటున్నాడు? సమస్తాన్ని ఓర్చుకుంటున్నాను. పౌలుస్ क्या बोलता है? सब चीजों को मैं सह लेता हूँ. हमारे अंदर रवैयों में बदलावट नहीं आना, मानव उद्धार को खो दिया, लक्ष्यहीन हो गए हम. వాక్యానుసారమైన ప్రవర్తన మనలో లేనప్పుడు మనం లక్ష్యాన్ని గురిగా పెట్టుకున్న వాళ్ళం కాదు. अगर ऐसा होता, पौलुस इतनी बार कलिशा के लेकर इतनी सारी सावधानी की बातें क्यों लिखता? ఒకవేళ అలా కాకపోతే పౌలు గారు మాటి మాటికి సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మరి జీవితాలు సరిచేయబడాలన్న మాటలు ఎందుకు రాస్తున్నాడు? ఎందుకంటే అట్టి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. क्योंकि उस तरह के भयानक दिनों में हम रहते हैं, इसलिए बताते हैं. देखिए यह लिखा है, इसलिए कोरिन्थी पत्रिका दूसरी कोरिन्थी 4:17 में बोलता है. రెండో కొరింథీలు 4:17 అంటాడు. दूसरा कोरिन्थी 4:17 में, మొదటి కొరింథీ 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండి ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. कितनी अच्छी बात बोलता है. क्या बोलता है? जो अभी दृश्य रूप में है उसे ना देखते हुए अदृश्य रूप में हम बड़ी ध्यान से गौर से देख रहे
क्योंकि इसलिए एक क्षण भर की क्लेश, बहुत छोटा सा ये क्लेश, तो इस वजह से क्या होगा, अधिक से अधिक अनंत राज्य की महिमा का महिमा की खातिर, यानी महिमा हमको बताता है। या एक बार हिंदी में पढ़ेंगे, दूसरी कोरिन्थी 7:4-17। दूसरा कोरिन्थी 4:17 में क्या था देखिएगा, क्योंकि हमारा पल भर का हल्का सा क्लेश हमारे लिए बहुत सी महत्वपूर्ण और अनंत महिमा उत्पन्न करता है जाता है। और हम तो देखी हुई वस्तुओं को नहीं परंतु अनदेखी वस्तुओं को देखते रहते हैं, क्योंकि देखी हुई वस्तु थोड़ी ही दिन की है परंतु अनदेखी वस्तु सदा बनी रहती है। 17 वचन में देखिएगा तो पल भर का हल्का सा क्लेश हमारे लिए बहुत ही महत्वपूर्ण और अनंत महिमा उत्पन्न करता है। पल भर की क्लेश, यहाँ का क्लेश को, यहाँ की समस्याओं को, यहाँ की हमें दुख पहुंचाने वाले बातों को పౌలుస్ क्या बोल रहे, ఇచ్చటి శ్రమల గురించి, మనకి కలిగించే చిన్న చిన్న చులకలైన ఇబ్బందుల గురించి, బాధల గురించి, మనకు మనస్తాపం కలిగించే విషయాల గురించి ఏమంటున్నాడు, చులకనైన శ్రమలు, చాలా చిన్నవి, చులకనై పెద్ద పట్టించుకోవాల్సిన విషయాలు కాదు। కిస్కి సామనే, దేని విషయంలో, మనం పొందుకోబోతున్న ఆ లక్ష్యాన్ని సాధించే విషయంలో, हम जिस लक्ष्य को हासिल करने जा रहे हैं ना, उसके सामने ये पल भर की क्लेश कोई बड़ी बात नहीं है, ये बताना चाहता है। इसलिए बोलता आपने जिस चीज का लक्ष्य रखा, जिसको तुमने मान लिया, उस पर खड़े रहो। అందుకే అంటున్నాడు, దేని నువ్వు ఒప్పుకున్నావో, దేని యందు లక్ష్యం ఉంచావో దాని మీద నిలబడి। ఎందుకంటే ఇలాంటి మనల్ని లక్ష్యహీనులుగా చేసే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి। इस प्रकार हमें लक्ष्यहीन से लक्ष्यहीन बनाने का काम जब होता है हमारी जिंदगी में, इसलिए सावधान रहने के लिए बोलता है। यहाँ का क्लेश हल्के हैं और क्या कहता है, इन क्लेशों के द्वारा हमें हमारे अंदर क्या उत्पन्न होता करके बोल रहे। पौलुस की अपनी बात बता रहे, हम अपनी बात रखे। यहाँ पे పౌలు గారు అయితే తన మాట చెప్తున్నాడు, ఏమని, ఈ చిన్న చులకన శ్రమలంట ఆ రాబోయే మహిమ గురించి మాట్లాడుతున్నాడు। అంతకంతకు నిత్యమైన మహిమ భావమును ఇంకా పెంచుతున్నాయి అంట। ఈ సమస్యలు రావటం వల్ల ఇంకా దేవుల్లో బలపడే స్థితిని కలిగిస్తున్నాయి అని చెప్తున్నాడు। ఆ నిత్య రాజ్యాన్ని గురించిన ఆసక్తిని ఇంకా పెంచుతుంది అని చెప్తున్నాడు। ఏంటి, సమస్యలు రావటం వల్ల। हिंदी में हम सुनेंगे, कहता है कि हल्के हल्के से क्लेश आने की वजह से उस अनंत जीवन को पाने की महत्वपूर्ण, यही लिखा है, बहुत से महत्वपूर्ण और अनंत महिमा को उत्पन्न करता है। అంటే ఇంకా మనలో ఆ వాంఛని, ఆ కోరికని పెంచే విధంగా చేస్తున్నాయి అంట శ్రమలు। పౌలు గారి మాట అది। तो फिर हमारी बात कैसी है, ये बात तो पौलुस की है। बोलता है क्लेश आने से मैं और प्रभु में अनंत जिंदगी में के लिए और मजबूत होता हूँ। సమస్యలు వచ్చినప్పుడు నేను దేవుని రాజ్యం కోసం ఇంకా స్థిరపడుతున్నాను అంటే ఓర్చుకుంటున్నాడు। मैं स्थिर होता मतलब वो धीरज धर रहे। और हमारे विषय में आएगा तो कोई भी क्लेश हो गए तो हमारे अंदर उदासी आ जाती है। మనకి సమస్య వచ్చిందంటే మనలో చిన్న నీరసం వచ్చేస్తుంది। जैसे क्षण भर की करके हिंदी में बोला ना, तेलुगु ने चोलकनैना అన్నాడు। परमेश्वर की उस महिमा के सामने पौलुस एक और भी एक अद्भुत बात भी बोलता है। देखिएगा, पहले दिनों में भी कभी हमने सुना होगा। देखो रोमियो की 8:18 में इसी बात का मिलता जुलता बात भी क्या था देखिएगा। రోమా పత్రిక 8:18లో దీనికి సమానంగా ఉన్న మాటను మనతో మాట్లాడుతున్నాడు చూడండి। 8:18 में మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము। हमारे लिए जो प्रकट होने वाला उस महिमा के सामने अब की इस वक्त के क्लेश कोई मान्य नहीं रखता। हम इन्हीं क्लेशों को ले डूब गए हमको करके हम परेशान हो जाते हैं। ఈ సమస్యలు మనం ముంచేసినట్లుగా మనం ఇబ్బంది అయిపోతాం। ఆఖరి మన अपना लक्ष्य क्या है, అసలు మన లక్ష్యం ఏంటి? అన్యజనులుగా ఉన్న మనకి రక్షణ దొరకటం ఎంత గొప్ప భాగ్యం। మనం దేవుని ఏర్పాటులో ఉండి మనకి భాగ్యం దొరికింది, ఇంకా చాలా మందికి దొరకకుండా ఉంది। अन्य जाति होने के बावजूद भी हमें ये सौभाग्य मिला है परमेश्वर का जन होने के लिए। ये तो योजना परमेश्वर की पहले से ही था, तो इस योजना से हम कैसे वंचित रह सकते हैं। तो इसलिए पौलुस हमें सावधान करने के लिए पवित्र आत्मा हम सबसे बात करता है। అందుకే పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్నాడు। ये भी समस्या बढ़ती है हमारे जिंदगी में, कोई क्लेश, कोई बर्दाश्त करने की, सहने की, प्रेम करने की, क्षमा करने की, धीरज करने की समय आता है ना,
ఎప్పుడైతే ఈ సమస్యను ఓర్చుకోవడానికి, క్షమించడానికి, ప్రేమించడానికి, సహించడానికి సమయం వస్తుంది, అది మనం చేయగలిగినప్పుడు అంతకంతకు మహిమ, ఆ నిత్య జీవార్థమైన ఆ భావం మనకు తెలిసిపోయినట్టు లెక్క. ఎప్పుడైతే जब कभी हम इन चीज़ों को अमल करेंगे, अपने ज़िंदगी में होने देंगे, उसका मतलब तभी होगा आपने हकीकत में प्रभु के राज्य पर विश्वास किया है। अगर क्लेश में, समस्या में, परेशानी में, निंदा में, बदनाम में चिंता होके रह गया, సమస్యల్లో, ఇబ్బందుల్లో గనక, చింతలో గనక పడిపోయినట్లుగైతే మనం ఆ పునరుద్ధాన విషయంలో శ్రద్ధ లేదు మనకి. इसका मतलब हमें उस पुनरुद्धान के विषय में श्रद्धा नहीं है। खास करके कहना हो तो उस लक्ष्य के और नहीं है हमारा उद्देश्य। हमने जिस चीज को मान लिया उस पर नहीं है हमारे मन. మన దేన్నైతే ఒప్పుకున్నాం దాని మీద లేదు మన మనసు. ఎందుకంటే మన అంటాం చూసారా, ఏమీ లేనప్పుడేమో బాగుంటామంట, 4 ఏళ్ళు నోట్లోకి పోయేటప్పటికి అదిరిపడుతున్నారా అంటారు తెలుగులో. हमारे पास कुछ किसी के बारे में कुछ बोलना तो हम बोलते हैं, जब कुछ भी नहीं तो बड़ा सीधा बांध के रहता है, बस 4 एक निवाला मुंह में गया, क्या गया बस ये को तो चर्बी चढ़ गया, ऐसा करके बोलते। तेलुगु में ये कहावत है। यानी कि हालत हमारी जैसे परमेश्वर का निकट लाने वाला हालत हो तो बड़ी शीघ्र आ जाते हैं। जैसे परमेश्वर हम पर अनुग्रह करके थोड़ा आयु दे देता है, अच्छी हमारे लिए सब कुछ इकट्ठा करके भलाई के लिए करता है, तो हम घमंड से कर हो जाते हैं। దేవుడు మనకు కావాల్సిన సమస్యల్లో మనకు సమాధానం ఇచ్చినప్పుడు, మన ప్రార్థనలకు ఇచ్చిన సహాయం చేసి మనం అన్ని విధాలు మంచికరంగా ఉన్నాం అనుకోండి, దేవుని విషయమైన అంత శ్రద్ధ ఉండదు। परमेश्वर के विषय में इतना श्रद्धा नहीं होती। कई बार पहले भी बताई होगी, ముందు కాలంలో కూడా చాలా సార్లు చెప్పున్నా, ఏదైనా సమస్య, అనారోగ్యం, బాధలు అంటే చర్చికి వస్తారు, ఒప్పుకుంటారు, లగాతారు చర్చికి వస్తామని అంటారు, ఆ ప్రశ్న అయినా కూడా పేట తీసుకుని అలా వస్తారు, రాకుండా ఎట్టుంటామమ్మా అంటారు, ఆ ప్రశ్న అయిపోయి కుట్లు మాత్రం శుభ్రం తగ్గిపోయిన తర్వాత ఇక మెల్లిమెల్లిగా ఆదివారాలు రారు, ఏందమ్మంటే అమ్మ రెక్కాడితే గండి ఒక్కాడదు, ఎట్ట వస్తాం అమ్మ చర్చికి, పనికి పోకుండా ఎట్ట జరుగుతుంది అంటే ఆ ముందుండే లక్ష్యం లేదు। समझ में आ रहा है कैसा? अगर समस्या होगा, जान का खतरा हो गया, कोई ऑपरेशन है, कोई समस्या, तो लगातार चर्च आएंगे, ऑपरेशन होने के बाद भी आएंगे पटरी भी लेके साथ में। अरे बेचारी कितना तकलीफ उठा के पटड़ी भी लेके वहाँ बैठ नहीं सकती ना, प्रभु ने इतना भला तो किया तो मुझे तो आना ही फर्ज बनता है, अच्छी बात है। जैसे उसका टाँके वगैरह सब ठीक हो जाएगा, बिल्कुल अट्ठी हो जाएंगे, फिर आना बंद कर देगा धीरे धीरे, इतवार को भी नहीं आएगा। क्यों नहीं आ रहे बयान करके बोलने से? अरे क्या बताऊँ, जिस दिन काम पे नहीं जाएंगे तो पेट नहीं भरता, काम करने के बिना तो नहीं चलता ना, परमेश्वर तो जानता है काम तो बनता ही है, ऐसे करके देखा। यानी कि हालतों में जितना परमेश्वर के नज़दीक जाते हैं उतना नज़दीक हम आई सभी हालत सही होने के बावजूद भी बने रहना चाहिए, और हमारे विश्वास को ठेस पहुंचाने वाला हालत आने के बावजूद भी बने रहना चाहिए। మన విశ్వాసానికి ఇబ్బంది కలిగించి, మన మనసు బాధ కలిగించే పరిస్థితుల్లో కూడా దేవునికి లోబడేటట్లు ఉండాలి। దేవునికంటే కేవలం దేవునికి లోబట్టం అనుకోబాకండి। परमेश्वर का अधीन होना मतलब केवल परमेश्वर का नहीं। परमेश्वर का वचन क्या बोलता है? దేవుని వాక్యం ఏమంటుంది? అందరితో సమాధానంగా ఉండండి, సంతోషించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి చెప్పటల్లా, सबसे मेल मिलाप रहो, खुश रहो, फिर से कहता हूँ आनंदित रहो। कब? ఎప్పుడు? పౌలు గారు ఏమంటాడు? पौलुस क्या बोलता है कोरिंथी पत्रिका में? मैं क्लेशों में भी, कमजोरी में भी खुश रहने जानता हूँ, సమస్యల్లో బలహీనతల్లో కూడా సంతోషంగా ఉంటుంది తెలుసు అంట అతనికి। ఏ మనకి ఎందుకు తెలియట్లా? हमें क्यों पता नहीं चल रहे? यानी कि पौलुस को जितना लक्ष्य की ओर ध्यान है ना उतना नहीं है हमारे पास। పౌలు గారికి ఎంత అయితే లక్ష్యం వైపు ధ్యానం ఉందో అంత మనకు లేదు। పౌలు దేన్ని ఒప్పుకున్నాడో దాని మీద నిలబడగలుగుతున్నాడు, మనం నిలబడలేకపోతున్నాడు। पौलुस जिस चीज को मान लिया ना, जिस पे खड़ा हो ना, वो उसी में खड़ा है, हम नहीं खड़े हो पा रहे। इसलिए हम जैसा हवा की जैसा हवा जो चलती है ना, इधर चले तो इधर गिरेंगे, उधर चले तो इधर गिरेंगे, स्थिरत्व तो नहीं है हमारे पास। గాలి ఎటు కొడితే అటు పడిపోయే స్థితిలో ఉంటాం, స్థిరంగా ఉండలేము అన్ని పరిస్థితుల్లోనూ। सब हालतों में प्रभु का भाता हुआ जिंदगी होना चाहिए। जिंदगी परमेश्वर का दिया हुआ है, तो इन क्लेशों में रहने के बावजूद भी प्रभु के लिए जीना सीखना चाहिए। ఈ సమస్యల్లో ఉన్న తర్వాత కూడా దేవుని కోసం జీవించాలంటే కేవలం దేవునితోనే సంబంధమని కాదు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఓర్పు, సహనం, ప్రేమ కలిగి దేవుని కలిగి ఉండాలి। అదే దేవుని వాక్యం అంతా చెప్తుంది। इसलिए प्रभु का वचन भी बोलता ना, यहाँ का ये क्लेश कोई मान्य नहीं रखता। इसलिए ये भी देखो मत्ती सुसमाचार 5वें अध्याय 11 में यीशु मसीह ने भी अपना पहाड़ के संदेश में दिया। మత్తయి సువార్త 5:11 కూడా యేసుక్రీస్తు సందేశం ఇచ్చారు కొండ మీద, ఏమని? నీ మీద జనాలు నిన్ను హింసించి, నిందించి, నీ మీద అబద్ధ మాటలు పలికినప్పుడల్లా నువ్వు ధన్యుడవు, సంతోషించి ఆనందించు, పరలోకమందు నీ ఫలం అధికం అవుతుంది। ఈ మాట చెప్పిన ఆయన యేసయ్య, ఆయనే రక్తం గార్చి పాపాలు క్షమించాడు, ఆయనే రేపు తీసుకెళ్తానికి వస్తాడు। ఇప్పుడు ఆ స్థితి మన దగ్గర క్షమించే గుణం లేదు, ఆనందించే గుణం లేదు, వెళ్ళగలుగుతామా దేవుని రాజ్యానికి? इस बात को किसने बोला है?
5 मत्ती 5:11 में, तुम आनंदित मगन हो, तुम्हारे विरुद्ध लोग झूठ बोल बोल कर तुम्हारे झूठी गवाही देंगे तुम्हारे विरुद्ध, और तुम्हारे निंदा करेंगे, अपमान करेंगे, तो तुम लज्जित नहीं होना, खुश होना, आनंदित बनाना। ये बात किसने बोला? मसीह यीशु ने बोला। उन्होंने ही हमारे पापों के लिए लहू बहाया, और वही फिर से हमें लेने के लिए आने वाला है। क्या हम ऐसे निंदा बदनामी कुछ भी लोग हमें किया तो उसमें हम हार वैसे तरह चिंता में पड़े रहेंगे? क्या जब यीशु आएगा तो उठा लिया जाएंगे? ఓడిపోయిన వారిలాగా చింతలో శోధనలో పడిపోయింటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడతామా? అరే कुछ लोग जीते हुए लोग हमारे सामने हैं, గెలిచి నిలబడ్డవారు మన ఎదుటగా ఉన్నారు. పౌలు గవాయి బతారే हमारे सामने, పౌలు గారు అట్టి సాక్ష్యం చెప్తున్నాడు మన ఎదురుగా. సో అలాంటప్పుడు మనం దేవునికి ఎంతగా లోబడి ఉండాలి, దేవుని తత్వాన్ని ఉద్దేశాన్ని ఎలా కలిగి ఉండాలో ఆలోచన చేయండి. ऐसे समय में पौलुस के समान हम कैसा प्रभु में स्थिर रहना चाहिए देखिएगा. ఎందుకంటే क्योंकि देखो परमेश्वर का वचन बोलता है, भजनकार भी बोलता है, जैसे पौलुस ने बोला ना, क्लेश आने पर और भी उस अनंत जीवन की वो जो इच्छा है ना और मजबूत हो गए करके बताया. कोरिंथी में भी बताया, रोम में भी बताया. శ్రమలు వచ్చిన తర్వాత ఆ నిత్యరాజ్యం గురించిన ఆశ ఇంకా బలమైందిగా ఉందన్నట్లుగా మాట్లాడాడు, కొరింథీలో కూడా రోమాల్లో కూడా. तो भजन संगीत में भी देखिए क्यों इस तरह पौलुस बोला, वो समाधान वहां पे हमको मिलता है. పౌలు గారు ఎందుకు ఈ మాట అన్నాడు అనేది కీర్తన గ్రంథంలో చూస్తే మనకు అక్కడ అర్థమవుతుంది. చూడండి, భజన్ సంగీత 119 का 67 बोलेंगे 68, 119 भजन संगीत 67 119 కీర్తన 67 వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. क्लेश होने से पहले मैं तेरे मार्ग से भटक चुका था, अब तेरे वचन के अनुसार चलता हूँ. यानी कि क्लेश आने से पहले भटक चुका, क्लेश आने के बाद सुधर गया. कहने का मतलब ये नहीं है సమస్య రాకముందు చెదిరిపోయాను, తప్పిపోయాను, సమస్య వచ్చినాక బలపడ్డాను అనేది కాదు కారణం. అంటే శ్రమ రాకముందు పరీక్షించబడలా. क्लेश आने से पहले परीक्षा नहीं किया गया, क्लेश आ गया ना तभी पता चला. क्लेश आने के बाद ही पता चला मैं स्थिर हो पाया हूँ नहीं हो पाया हूँ. మనకు శ్రమ వచ్చిన తర్వాతే ఇది బట్టబయలవుతుంది, ఏమి మనం నిలబడ్డగలిగామో పడిపోయామా అని. అందుకే అంటున్నాడు, ఒకప్పుడు నేను ఉన్నాను కానీ నాకు ఒక నియమం ఉందా లేదా అన్న యోచన లేకుండా పోయింది. एक समय तो ऐसा था मैं नियम के अनुसार चल रहा हूँ नहीं चल रहा, इस प्रकार का सोच नहीं रहा. मगर जब क्लेश आया ना तब मुझे मालूम पड़ा मुझे इस नियम के अनुसार चलना ही चाहिए. సమస్య వచ్చినప్పుడు నాకు అర్థమైంది, అవును నేను సమస్య వచ్చినా కానీ ఎలాగే నడవాలి అనేది నాకు అర్థమైంది. इसी बात को पौलुस यहाँ पे भजनकार बोलता है. इसी में 119 में ही 71 देखना, ఇందులోనే 119వ కీర్తనలోనే 71వ వచనం చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలు ఆయను. कितना अद्भुत बात है. मैं तेरे नियमों को सीख सकूं इसके लिए भला हुआ मेरे साथ क्लेश हुआ. कोई बोलता है कोई मेरा निंदा करे मैं खुश रहूंगा. कोई बोलता है ఎవరన్నా నిందిస్తే బాగుండు అయినా నేను సంతోషంగా ఉంటాను అని ఎవరన్నా అంటారా? అట్లా అనుకుని వినాలనుకునే నిందలైతే ఎన్నైనా భరిస్తాం. चाहकर निंदा उठाने के लिए सोचेंगे ना, वो कितना भी, क्योंकि हम निर्णय ले चुके ना, नहीं करूँगा, नहीं तुम कुछ भी बोलो मैं नहीं हटूंगा, बस मैं संयम रखूँगा, स्थिर रहेंगे. क्यों? हम पहले से सोच रखा ना, ముందుగానే అనుకున్నాం కదా, ఎవరేమన్నా పర్వాలేదు, లేదు నేను మాత్రం స్థిరంగానే ఉంటాను, తొనకను, నేను కరెక్ట్గా ఉంటాను, క్షమించేసేస్తా, ప్రేమించేస్తా, ఓర్చుకుంటా, నాకు నిత్యరాజ్యం ముఖ్యం అంతే, నేను ఎవరి మీద కోపం పెట్టుకొని భేదం పెట్టుకొని मैं किसी के ऊपर को ना गुस्सा रखूँगा ना फूट रखूँगा. क्योंकि सोच के रखा ना, बिना सोच के आ जाता है ज़्यादातर. మనం అనుకోకుండానే వస్తాయి చాలాసార్లు పరిస్థితులు. तब भी इसलिए बोला ना, जो लक्ष्य रखा ना उसी की ओर लगे रहो. నువ్వు ఉంచిన లక్ష్యం మీద నిలబడి ఉండు, నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోల మీదే ఉండు. आपने जो लक्ष्य बना के रखा ना उसी की ओर लगे रहना चाहिए. तुमने जिस चीज को मान लिया ना उसी में बने रहना चाहिए. ये तलवार के ऊपर सवार की तरह है, ये नोक की चोक के ऊपर सवार करने का बराबर है విశ్వాస జిందగీ. ఈ విశ్వాస జీవితం కత్తి మీద సావు లాంటిది, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ భజనకారు ఏమంటున్నాడు అంటే, కీర్తనకారుడు చాలా మంచిదైందయ్యా నీ కట్టడం నేర్చుకునేలాగా నాకు ఈ శ్రమ కలిగింది, చాలా సంతోషం, मुझे बहुत अच्छा हुआ आपके नियमों को सीखने के लिए मुझे ये क्लेश आया.
मैंने आपको कई बार बताया था, मेरी निंदा करने वाला, बहुत बड़ी निंदा मेरे ऊपर लगाने वाला मेरे सामने है। मैं उनको पूर्ण मन से क्षमा करना बोल के मैं रात भर मुकाबला किया। నన్ను భయంకరమా అనరాని మాట, నా గురించి చెడ్డగా చెప్పుకున్న మాట నేను స్వయంగా విని అయినా వాళ్ళని పరిపూర్ణంగా క్షమించాలని రాత్రంతా ఏడ్చి ప్రార్థించాను. इसलिए मुझे अभी किसी को भी क्षमा करना बड़ी ఈజీ लगता है. అందుకే ఎవరినైనా క్షమించటం నాకు చాలా సులువుగా ఉంటుంది. ఆ సమయానికి కొంత బాధ ధప్ అన్నట్టు అనిపించినా నై, ఈ శ్రమ పొందటం నాకు మేలైంది కట్టలు నేర్చుకోవటానికి. ये क्लेश उठाना मेरे लिए भला हुआ, उनका नियमों को सीखने के लिए है. अब बताओ, हर चीज की परीक्षा होती है कि नहीं होती? అన్నిటికీ పరీక్ష జరుగుతుంది కదా. పరీక్ష లేకుండా ఫలితం ఎలా వస్తుంది? నువ్వు నెగ్గేవో లేదో. परीक्षा होने के बिना कैसा उसका फल मिलेगा? तू जीता है आ रहा है. परीक्षा होने से तो पता चलेगा ना. పరీక్ష జరిగినప్పుడే కదా తెలిసేది. అది నీ పరీక్ష అంతే. ఈ పరీక్ష గెలవటానికే. ఈ పరీక్ష जो है जीतने के लिए है. इसलिए बोलता है भजनकारी, इसलिए बोला 71 में इतने अद्भुत बोलता है, अच्छा हुआ मेरे लिए क्लेश आ गया बोलता है. మంచిదైంది నా కోసం ఈ సమస్యలు వచ్చినాయి, ఎందుకంటే రావటాన్ని బట్టే నేను ఇంకా నిఖార్, ఇంకా మెరవగలిగే జీవితం, పరిశుద్ధతలో దేవుని చిత్తంలో నిలబడే జీవితం వచ్చింది. ఎంత సంతోషం. तब से मेरे जिस दिन क्षमा करना सीखा था ना, उस दिन से अभी तक क्षमा करना मुझे कोई रत्ती भर के, शायद मुझे देखने वाला, शायद अगर कोई मेरी निज विषय को लेकर मैं किसी बात को चिंता हूँ या कोई ऐसी घटना मेरे साथ घटी है, ऐसी घटना में भी मैं इस तरह निश्चल हूँ तो मुझे देखने वाला मुझे शायद समझेंगे इसका चित्त सही नहीं है. నా వ్యక్తిగత జీవనంలో నాకు ఎదురైన ఏ సమస్యలైనా గాని బట్టి నేను నిశ్చలంగా ఉండగలుగుతున్నానంటే మీలో చాలా మంది అనుకోవచ్చు ఇంకా సరిగ్గా సెన్స్ లేదేమో అని అనుకోవచ్చు. इस तरह का स्थिति हर एक को होना चाहिए. जैसा पौलुस बोलता है, मैं खड़ा हूँ, जैसा मैं बोल रही मैं खड़ी हूँ, मेरी तरह खड़ा हो, मेरे जैसा रहो. पौलुस बोल रहे वो, क्योंकि वो यीशु मसीह के जैसा रह रहे. ఎందుకంటే ఆయన పౌలు గారు యేసుక్రీస్తులాగా నడుస్తున్నాడు. మేము ఉనికిసి చాలు చెల్లరు, నేను కూడా ఆయనలాగా నడుస్తున్నాను. इसलिए कहती हूँ ये कोई बड़ी बात नहीं है, ये सारा हमें सिखाने के लिए है. हमारी परीक्षा अच्छा हुआ, परीक्षा होने से हमारे प्रमोट हो जाएंगे, है ना. పరీక్ష జరిగితే కదా ముందు క్లాసులకు వెళ్ళేది. పరీక్ష లేకపోతే ఇంకా బాలవాడిలోనే ఉన్నట్టు లెక్క, ఇంకా అంగన్వాడీలోనే ఉన్నట్టు లెక్క. अगर हमारी परीक्षा नहीं किया गया तो हम वही यूकेजी एलकेजी में, परीक्षा हो गया, साल पे साल परीक्षा होती जा रहे, एग्जाम हो रहे, जा जाके డిగ్రీయో ఇంకే హాసిల్ కరేంగే. మన విశ్వాసం పరీక్షించబడ్డప్పుడు మాటి మాటికి ఎలాగ మన తరగతులు పెరుగుకుంటూ పోతున్నాయో పరీక్షల్లో నెగ్గటం వల్ల అప్పుడు చివరికి మనం డిగ్రీలు పొందుకుంటాం. इसी प्रकार परीक्षाएं हमारी जिंदगी में आती है तो फिर भी हमें लक्ष्यहीन नहीं बनना है. అయినా మనం లక్ష్యహీనులు కాకూడదు. ఒప్పుకున్న ఒప్పుగోలు మీదే నిలబడాలి. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు. అలాగే కీర్తనకారుడు కూడా ఈ మాటలు రాస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, इसलिए कहता है दूसरा थेसलोनी 1:4 में हिंसा में और क्लेशों में धीरज और विश्वास होनी चाहिए. పౌలు గారు ఏమంటున్నాడంటే 2వ thessaloni పత్రిక 1:4లో హింసల్లోనూ శ్రమల్లోనూ, హింసించబడుతున్నావా, శ్రమ పడుతున్నావా, యేసుక్రీస్తు నిమిత్తమా, లేక విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తమా, లేక అనవసరంగా నీ మీద శ్రమలు వస్తున్నాయా, क्या मसीह की खातिर, विश्वास को बचाने की खातिर बेमतलब कि आपके ऊपर क्लेश आ रहे तो भी उन क्लेशों में, उस हिंसा में, ఆ పరిస్థితుల్లో ఎలా ఉండాలంట, कैसा रहना है, धीरज भी होना है, विश्वास भी होना है. ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే ఓర్పును కాపాడుకోగలుగుతాం. విశ్వాసం అనేది లేకపోతే ఓర్పుతో పనే లేదు అసలుకి. పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న గట్టి నమ్మకం విశ్వాసం లేకపోతే మనకి ఓర్పు సహనాలు ప్రేమలు క్షమించడం దీంతో ఎందుకు మనకి ఏం పని? ఆ రాజ్యం అనే మీద దాని మీద నమ్మకం లేకపోతే. इसलिए उस लक्ष्यहीन मत होना बोल रहे. అందుకే లక్ష్యం నుంచి తొలగిపోవద్దు అంటున్నాడు. కాబట్టి ఆ విశ్వాసం ఉన్నది అంటే ఈ ఓర్పు ప్రేమ సహనాలు క్షమించుకోవటాలు ఇవన్నీ కూడా మనకు ఉండాలి. हमारे लिए योजना परमेश्वर की नजर में इजरायलियों से पहले से, कल का दिन सुना था हमने, మన గురించిన ఏర్పాటు దేవునికి ఇజ్రాయెల్ కంటే ముందు నుంచే ఉంది. అందుకే ఇజ్రాయెల్ మన ముందు ఒక సాదృశ్యంగా పెట్టాడు, వాళ్ళ ద్వారా మనల్ని ఆశీర్వదించాలని. इसलिए उनको सादृश्य रखा, उनके द्वारा आशीष हम तक आए. मगर इतना तक आया आशीर्वाद, इतना उद्धार हमारे पास आ गया, मगर छोटी छोटी विषय में हम उद्धार की सी लक्षण हमारे पास नहीं है, विश्वासी का लक्षण हमारे पास नहीं है, मसीह की सी लक्षण हमारे पास नहीं थे, क्या फायदा रहा. కానీ చిన్న చిన్న విషయాల్లో విశ్వాసులన్న లక్షణం మన దగ్గర లేకుండా, రక్షణ పొందుకున్నామన్న మన దగ్గర లక్షణాలు లేకుండా, దేవుని కట్టడపరమైన లేక దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన విషయంలో మన దగ్గర లేకపోతే ఏం ప్రయోజనం? దేవుని ఏర్పాటు ఎప్పుడో ఉండి కూడా ఏం ప్రయోజనం?
परमेश्वर का चुनौती आदि से है, फिर भी क्या फायदा अगर हम विश्वास से भटकने की जैसा चाल चलन हमारे पास होगा तो। इसलिए देखिए रोमा पत्रिका 2:7 में भी कहता है धीरज होने से ही अनंत जीवन को पा सकेंगे। नोट करना ये మనలో ఓపిక ఓర్పు ఉంటేనే, నాకు ఓపిక అయిపోయింది, నేను ఈ శ్రమలు పడలేను, నేను ఈ శోధలు పడలేను, ఇంకెంతకాలం అని అంటా ఉంటాం మనం। हम लोग क्या बोलते हैं, मेरी धीरज खत्म हो गया, मेरी हिम्मत आ गया, मेरी बस की नहीं है बोलते। ये हारे हुए लोगों की बात है, ఓడిపోయే మనస్తత్వం కలిగిన వారి మాటలవి। మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాము, हम किसके ऊपर लक्ष्य रखा है। यीशु मसीह ने क्या बोला, संसार में तुम्हारे लिए क्लेश है, फिर भी मुझ पर विश्वास रखो, क्योंकि मैं संसार को जीता हूं तो तुम भी जीतोगे। లోకంలో మీకు శ్రమలు అయినప్పటికీ నా యందు విశ్వాసం ఉంచండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు। నమ్మకం లేదా, ఆ చెప్పిన ఆయన మీద నమ్మకం లేదా, లేదా జయం మీద నమ్మకం లేదా। ये जिन्होंने बताया उस यीशु पर भरोसा नहीं है, या तो जो जीत हमको मिलने वाला उस पर भरोसा नहीं है क्या हम लोगों को। तो इसलिए बोलता है ఓపిక ఉంటేనే నిత్య జీవితం। अगर धीरज हमारे पास सहने की शक्ति होने से ही अनंत जीवन है। देखो अगर आप पढ़ के देखेंगे, आपको शायद आप में से बहुत सारे लोग हैं जो बाइबल नहीं खोल रहे, मुझे लग रहा है। दूसरे अध्याय रोमियों का 7वें वचन, रोमियों का 2:7, సత్క్రియలు ఓపిగా చేయుచు महिमను घनतनु अक्षयतनु వెదకు వారికి నిత్య జీవమునిచ్చును। भले कामों को धीरज से करते जाओ। धीरज से क्यों, भले काम कर रहे, निंदा मिल रहे उल्टा हमको। మనం మంచి పనులు చేస్తున్నాం, మనకు వ్యతిరేకంగా నింద కలుగుతుంది। అందుకే ఏమంటున్నాడు, ఓపిక అవసరం। మంచి పనులు చేస్తున్నాం, అందరూ శబాష్ అంటే మనకి ఇంకా ఓపిక వచ్చేస్తుంది। अगर हम अच्छा काम कर रहे हैं, कोई हमारी शाबाशी दे रहे तो हमारे अंदर और हिम्मत आ जाती है। मगर यहाँ पे क्या बोल रहे हैं, सत्क्रियलु ओपिका जिसको सत का अच्छा कामों को धीरज के साथ करते जाओ। क्यों कर रहे हैं अच्छे काम, मगर उल्टा बदनामी मिलती है। మంచి పనులు చేస్తున్నావు, మనకి నిందలు వస్తాయి, అందుకు ఓపిక అవసరం। इसलिए धीरज की आवश्यकता है। సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమయు ఘనతయు అక్షయతను వెదుకు వారికి, यानी कि अच्छा काम कर रहे हैं, उल्टा बदनामी मिल रहे, మంచి పనులు చేస్తున్నాం, దానికి వ్యతిరేకంగా మనకి అపనిందలు వస్తున్నాయి। అయితే ఓపికని కలిగి, అప్పుడు ఓపిక ఉన్నప్పుడే ఈటి వైపు చూడకుండా, जब धीरज हमारे पास रहेगा, इस संसार की हमारे आने वाले निंदा या बदनामी उन चीज को पर ध्यान न रखते हुए महिमा सम्मान और अक्षयता उसको ढूंढो। हमें मिलने वाला उस अनंत राज्य को ढूंढो, इस चीज को मत ढूंढो किसने क्या बोला, तब भी बोला था, अब भी बोला था, उन्होंने ऐसा करा, इन्होंने ऐसा करा, छा छी, ये इसको मत खोजेगा तो ऐसा भवंडर मिलेगा, उसमें हम डूब जाएंगे। వాళ్ళట్టన్నారు వీళ్ళట్టన్నారు, అప్పుడు ఇట్టయింది ఇప్పుడు ఇట్టయింది, ఇది ఎత్తుకున్నాం అనుకో, అది అన్ని కలిసి పెద్ద భవండరం లాగా ఏర్పడుతుంది అనమాట। వాయుగుండం, పెద్ద వాయుగుండం, తుఫాన్, उसमें हम डूब जाएंगे। वो उसको खोजने से कोई फायदा नहीं है। ऐसा स्थिति में भी उन पर गौर ना रखते हुए, అలాంటి పరిస్థితుల్లో కూడా వాటి మీద ధ్యానం ఉంచకుండా ఆ మహిమ మీద, ఆ ఘనత మీద, ఆ నిత్య రాజ్యాన్ని అది వెతికే ప్రయత్నమే చెయ్యి। उस महिमा को, उस परमेश्वर का सम्मान को, उस अनंत जीवन को पाने का यत्न करो। आपकी जिंदगी के द्वारा दूसरों को उसी प्रकार का शिक्षा मिलेगा। నీ జీవితం ద్వారా ఇతరులకు కూడా అలాంటి సందేశమే దొరుకుతుంది। నిన్ను చూసే నేర్చుకుంటారు జనం। ఎంత ఓర్చుకుని, ఎంత నువ్వు లోబడుకుంటే, పైకి ఒప్పుకోలేకపోయినా నాకంటే వీళ్ళు ఘనులు విశ్వాస విషయంలో, ఓర్పు విషయంలో, సహన విషయంలో అని మనసు అంతరాత్మ వాళ్ళకి ఖచ్చితంగా సాక్ష్యం చెప్పుద్ది। కానీ కొంతమంది స్వభావాలను బట్టికి ఒప్పుకోలేరు। कुछ लोग अपने स्वभाव के अनुसार सामने वाला अच्छा होने के बावजूद भी सामने वालों को शाबाशी नहीं दे पाएगा। उनको मन के अंदर महसूस होगा ये मेरे से अच्छे हैं, विश्वास में, बातचीत में, धीरज धरने में, रवैये में, सब में अच्छा है। कुछ लोगों को ये भी बात है, కొంతమందికి ఇది కూడా ఇబ్బందిగా ఉంటుంది। ఎవరైనా చాలా ఓర్పు మంచి వాళ్ళు ఉంటే, నువ్వే పెద్ద మంచి వాళ్ళు అనుకుంటున్నావా, నువ్వే పెద్ద విశ్వాసం అనుకుంటున్నావా అని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు। अगर हम ज्यादा धीरज धर के रहेंगे तो क्या समझ, पर आपको अच्छे विश्वासी समझ रहे हो क्या? इस सुप्रेखने का मतलब क्या, विश्वासी समझ रहे हो क्या? मतलब हमें उकसाने के लिए, हमारे लक्ष्य से हमें हटाने के लिए, మన రెచ్చగొడటానికి, మన లక్ష్యాల నుంచి మనం తప్పించడానికి। ऐसा स्थिति में भी उस अनंत जीवन की, అలాంటి పరిస్థితుల్లో కూడా నిత్యరాజ్యం అసలు ఎంత హాయిగా ఉంటుందో నీకు నేను చెప్పలేను। अगर आप ऐसा जी के देखो, कितना जिंदगी आराम रहेगा, कितना खुशी रहेगा। हमारे सामने एक ही मुद्दा है, प्रभु आने वाला है, मुझे जाना है, इसके बीच में मेरी ये तैयारियां, ఆయన రాబోతున్నాడు, నేను వెళ్ళాలి, ఇది లక్ష్యం। ఈ పక్కన
మనం రోజు ఇంట్లో పనులు చేసుకుంటున్నాం, అన్నం వండుకుంటున్నాం, తింటున్నాం, డ్యూటీకి వెళ్తున్నాం, వస్తున్నాం, అన్ని బాగున్నాయి. हम हर दिन खाना बना रहे, ड्यूटी जा रहे, आ रहे जा रहे, सब चीज़ें। इस बीच में कितनी मच्छर चढ़ते हैं हमारे ऊपर, कितनी चींटी चढ़ते हैं हमारे ऊपर, कितना धूल गिर रही, इन चीज़ों का ध्यान रख रहे हम। ఎన్ని చేమలు ఎక్కుతున్నాయి, ఎన్ని దోమలు ఎక్కుతున్నాయి, ఎంత దుమ్ము పడుతుంది, వీటిని పెట్టుకుంటే బయటకు వెళ్ళగలుగుతామా? రాబోయే దినాల్లో ఇంకా పొల్యూషన్ ఎక్కువ, आने वाले दिन में और पोल्यूशन बढ़ेगा, पोल्यूशन खतरा है, इसको ध्यान में रखेंगे तो बाहर जा पाओगे? नहीं जा पाओगे ना। जीना हमारे लक्ष्य है, उसके लिए कमाना हमारा लक्ष्य है, इसलिए चाहे कुछ भी हो रहे हम निकलेंगे। బ్రతుకుండాలని కోరుకుంటున్నాం కాబట్టి, సంపాదించాలనుకుంటున్నాం కాబట్టి పరిస్థితులు ఏదైనా వెళ్తాం. అందుకేగా బాబు ఇక్కడ చేవలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఇక్కడ దోమలు ఉన్నాయి కాబట్టి, లేక ఇక్కడ పొల్యూషన్ ఉంది కాబట్టి నేను వచ్చేయను ఇచ్చేయను అంటామా? అన్నీ చేసుకుంటాం. సబ్ కర్తే జిందగీ కే లియే, ఇసి ప్రకారం అనంత రాజ్య హై, హమేషకి జిందగీ హై. అదేవిధంగా అది నిత్యమైన రాజ్యము, ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే రాజ్యము. ఆ రాజ్యం కోసం ఇక్కడ ఎన్ని కూడా అందుకన్నాడు హల్కా క్లేష్. యహక సారే కలేష్, ఇక్కడ ఉన్న శ్రమలన్నీ కూడా అంతే అంట, చాలా చొల్లకనైనవి అంట, చిన్నవి అంట. భార్య భర్తను అందరూ, భర్త భార్యను అన్నాడనో, పిల్లలు తండ్రిని అన్నాడనో, తల్లిదండ్రులు పిల్లల్ని అన్నారనో, సంఘవాళ్ళు నన్ను అన్నారు, నేను సంఘవాళ్ళు అన్నా. ఇవన్నీ కూడా చిన్న చిన్న, వీటిని పట్టించుకోవాలి, పెద్ద విషయం కాదు. इनको ख्याल रखना। उन्होंने मुझे कहा, पत्नी ने पति से पति, पत्नी से बच्चे, बाप से बाप, बच्चों से, या था कलिशा के पासवान से कलिशा, कोई संसार के इर्द गिर्द लोग कोई भी कुछ भी बोला, ये सारे छोटी छोटी विषय है, ये धूल की कण की बराबर है हम जो महिमा पाने वाला उसके सामने। ये चीज जिनको समझ में आए ना उन्हीं को समझ में आएगा, जिनको नहीं आएगा ना चाहे कितना भी बोलो उनको पल्ला नहीं पड़ेगा। ఈ మాట ఈ నిత్యజీవన గురించి ఆసక్తి ఎవరికి అర్థమైందో వాళ్ళకే అర్థం అవుతుంది, కానీ ఎవరికి అర్థం కాలేదో వాళ్ళకి ఏంటంటే అది చెవులు గోక్కున్నట్టు ఉంటుంది అంతే, इनको कुछ समझ में नहीं आएगा। इसलिए कहता है उस लक्ष्य की ओर हमारा ध्यान होना चाहिए, उसके लिए धीरज की आवश्यकता है, क्योंकि धीरज होने से क्या होगा, ఒకరికి ఓపిక ఉంటే ఏమవుతుంది, పేతురు గారు అంటాడు, మొదటి పేతురు పత్రిక 6-8 వరకు చూస్తే, पहला पत्रस पहला अध्याय 6 से लेकर 8 तक देखने से, सोना को जैसे भट्टी में डालते हैं, आग की भट्टी में, तो उसके तो क्लेश ही तो है उसके लिए। బంగారాన్ని మంటలో వేస్తాడు, కొంపట్లో దానిలో పెడతాడు, దానికి బంగారానికి హాయిగా ఉంటుందా, ఏసీలో ఉండట్టు ఉంటుందా, కేసాల ఎట్లా ఉంటుంది, ఇది ఇబ్బంది. అయితే కాలి కాలి తర్వాత దానిలో ఉన్న మస్ట్ అంతా పోయి ఇంకా భయంకరంగా చక్కగా మెరుస్తుందంట। वो जलने की वजह से, आग के ताप में रहने की वजह से वो और निखार आता है। निखार रहने का मतलब क्या है, ये क्लेश वगैरह क्या है, हमें और निखार लाने के लिए है। मन हमारी अंदरूनी आत्मा में जो चाहते स्वर्ग राज जाने का, उसके लिए जो धीरज चाहिए, जहाँ हमें सक्सेस होना है, यहाँ पे हमें सफलता की ओर जाना है, यहाँ पे हमें स्वर्ग राज की ओर जाना है, उसके लिए उसकी हथियार जैसा धीरज रखना, प्रेम रखना, सहनशीलता रखना और क्षमा करना, इन चीज़ों को हमारे अंदर उभारने की आवश्यकता है। ఇది మంచి మనకు సమయం, నిత్యరాజ్యం కోసం మనకు ప్రిపేర్ చేసుకోవడానికి, ఈ పరిస్థితులు ఇంకా మనకి ఆత్మలో బలపరచడానికి అనుకూలంగా ఉండే పరిస్థితులు, ఈ సమస్యలు శోధనలు అనేవి, వీటిని చూసి మనం భయపడతాం। ఈ నిజంగా చెప్పాలంటే మన విశ్వాసాన్ని బలపరచడానికి అనుకూలమైన ఈ సమస్యలన్నీ కూడా हमारे विश्वास को बल करने के लिए हमारी मदद करने वाले हैं सारे हालत मिलके, जैसा सोना को आग ने मदद किया उसको शुद्ध करने में, इसी प्रकार ये क्लेश हमें मदद कर रहे और निखार आने में। तभी तो वो भजनकार बोल रहे, क्लेश आने से पहले मैं आपके नियम से हट गया था, अच्छा हुआ मेरे लिए क्लेश आ गया। అలా పౌలు గారు అంటున్నాడు, శ్రమలు రాకముందు నేను కట్టు విడిచి తిరిగాను, మంచిదైంది, శ్రమలు వచ్చినాయి, చాలా సంతోషం, ఎందుకంటే దీనిలో నేను నెగ్గాను। तो हम अपना विश्वास को इसी प्रकार बरकरार रखना है, क्योंकि सबको क्यों हमें इस प्रकार अपने आप को पूर्ण तैयार होना है, ఎందుకు మనం ఈ విధంగా సిద్ధపడాలి అంటే, మనం పోయేది ఎప్పుడో తెలియదు, ఆయన వచ్చేది ఎప్పుడో తెలియదు। हम कब जाने वाला, हमारी मृत्यु का पता नहीं, यीशु मसीह कब आने वाला है ये भी पता नहीं, हमारा कोई ठिकाना ही नहीं है। इस बात को हम कैसे बताएंगे, देखो आजकल का युद्ध कैसे छिड़ रही है, ఈ రోజుల్లో చూడండి యుద్ధాలు ఎలాగ ప్రబలమైపోతున్నాయో, ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియదు, कब क्या होने वाला पता ही नहीं है। बैठे बैठे भी बम गिर सकता है यहाँ पे, ये मत सोचना वहीं हो रही यहाँ नहीं है, गलती से कहीं और जगह गिरा बमबाज, सुना था मैंने, जिस देश के ऊपर शत्रुता नहीं था उस देश के ऊपर गिरा है, ఏ దేశంతో శత్రుత్వం లేదో ఆ దేశం మీద కూడా పడిపోయిందంట పొరపాటున పోయి బాంబు। అట్లాంటిది ఏదైనా అనుభవం మన మీద పడింది అనుకో, इस प्रकार कोई अणुबम हमारे ऊपर गिरा तो क्या करेंगे। इसलिए पता नहीं है ना, ये जिंदगी छोटी सी है, అనంత జిందగీ హిసాబీ नहीं, అనంత్, ఈ జీవితం చాలా చిన్నది, కానీ అనంత రాజ్యం, నిత్యం రాజ్యం అనేది నిత్యం, అది ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉండేది। కాబట్టి ఆ రాజ్యాన్ని గురించి, इसलिए उस राज्य के लिए
उसी राज्य के लिए यहाँ का क्लेश कोई मानने का नहीं है। అందుకే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు, అసలు ఎక్కలో కూడా తీసుకోవద్దు. ఈ చులకనైనవి చాలా చిన్నవి, ఏ హల్కే హై, ఏ सोच मानने के योग्य नहीं है. ఇతను అద్భుత బాత్ పౌలుస్కు సమజ్ మే ఆ గయా. పౌలు గారికి ఎంత చక్కగా అర్థమైంది, మనకు కూడా అర్థమై ఉంటే బాగుండు. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. अगर हमें भी समझ में आ सके तो अच्छा है. इसलिए पौलुस हमारे लिए बात कर रहे. इसलिए देखो पहला पत्रस का 4:7 में क्या बोलता है. అందుకే మొదటి పేతురు 4:7 ఏమంటున్నాడు చూడండి. पहला पत्रस 4:7 में ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఏడలో ఒకడు మెక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. నై ఊపరే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెళకుగా ఉండుడి. सबका अंत बहुत निकट आ चुका है, इसलिए अच्छी बुद्धि सुबुद्धि रखो और प्रार्थना करते रहो, जागते रहो. सब चीज का अंत निकट आ गया है. इसलिए हमें क्या करना है, అందుకని మనం ఏం చేయాలా, अच्छी बुद्धि होनी चाहिए, स्वच्छ बुद्धि, बिना कलमश की, बिना हिचकिचाने वाला बुद्धि, ఏ విధమైన కపటము లేని మంచి మనసు, మంచి ప్రేమ, అలాగలాంటి మంచి స్వభావం ఉంటూ మెళకువ. ఎక్కడన్నా నేను దేవునికి విరుద్ధంగా అయిపోతున్నానేమో నా ఈ విచారాల వల్ల, కై మే పరమేశ్వర్ కా విరుద్ధ తో నహీ जा रहा मेरी इन विचारों के द्वारा हालतों की वजह से. జాగ్తే రహో और ప్రార్థన करते रहो. మెళకువగా ఉండండి, అలాగే ప్రార్థన చేస్తూ ఉండండి. इसलिए प्रभु का वचन बोलता है याकूब का 1:12 में. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే యాకూబు 1:12లో శోధన సహిస్తే జీవ కిరీటము పొందుతావు. अगर इन परेशानियों को, परीक्षाओं को बर्दाश्त करोगे तो आपको जीवन का मुकुट मिलेगा. इसलिए अंत में एक वचन पढ़ के खत्म करेंगे. చివరిగా ఒక వాక్యం చదువుకొని ముగిద్దాం. రోమా పత్రిక 5:3, रोमियो की लिखी पत्री 5:3 पढ़ के हम खत्म करेंगे. 5:3 रोमियो का. देखो అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. इतना ही नहीं है, क्या बोलता है, क्लेश धीरज को लेके आता है, धीरज परीक्षा को लेके आता है, परीक्षा एक आशा को लेके आता है. कौन सी आशा, इंतजार. अगर तेलुगु की अर्थ के अनुसार देखेगा तो निरीक्षण बोला, निरीक्षण यानी कि बाट जोना. हिंदी में आके आशा बोला, मगर यहाँ पे निरीक्षण यानी कि तेलुगु के अर्थ के अनुसार इंतजार करना, बाट जोना. इसलिए क्या कहता है, क्लेश में धीरज होना चाहिए. समस्या आ गया, आपके पास धीरज होना चाहिए, चाहे कैसे प्रकार का क्यों ना हो, धीरज से नहीं हटना चाहिए. और उस धीरज में परीक्षा होगी, तुम्हारा धीरज का भी परीक्षा की जाएगी. नी ओर्पु కూడా పరీక్ష జరుగుతుంది, ఎంత ఓర్చుకుంటావు, कितना धीरज धरोगे, उसमें बने रहोगे तो वो परीक्षा, वो परीक्षा क्या होगा, आपको उस जिस चीज के लिए तुम इंतजार कर रहे हैं ना वो हासिल कर पाओगे. तुम ये परीक्षा किया जाएगा तब भी तुम स्थिर रहोगे प्रभु में. ప్రభు కిసి విచార मन होगा, स्वभाव होगा. तो जिस चीज की तुम इंतजार कर रहे, దేనికోసం ఎదురు చూస్తున్నారు, నిరీక్షణ. ఏ విషయంలో మనకు నిరీక్షణ ఉంది, ఇదిగో పౌలు అన్నారు కదా, అదృశ్యమైన దాని విషయంలో నిరీక్షణ ఉంది, దృశ్యమైన వాటి మీద పట్టించుకోవట్లా. పౌలు గారు ఏమంటున్నాడు, पौलुस क्या बोलता है, अदृश्य चीजों पर मेरी आशा है, ये दृश्य रूप में ना संसार में इन चीजों के ऊपर मैं ध्यान नहीं दे रहा हूं, वो है हमारी इंतजार उसकी पाने के लिए. इसलिए प्रभु का महान कृपा है. अभी एक और अद्भुत बात पता है, सबका अंत होने वाला है, यीशु मसीह आने वाला है. तो हम कैसा होंगे ये नहीं बताया गया जीवित रहते हुए. ఏ అంతం జరగబోతుంది, యేసుక్రీస్తు రాబోతున్నాడు. అయితే మనం ఎలా ఉంటాము అనేది అర్థం కాలేదంట ఇప్పుడు, కానీ ఆయన వచ్చినప్పుడు అర్థమైపోద్దంట. జబ్ वो आएगा ना तब समझ में आएगा. ये बात को पढ़ेंगे. देखो पहला యోహన్నా 3:2 में लिखा है. మొదటి యోహాను 3:2లో రాయబడి ఉంది. 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమక మీదట ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. कितना धन्य की बात है ये, ఎంత అద్భుతమైన మాట. हे प्रियो और अच्छे प्रिय बालकों, परमेश्वर के बालकों, हम अभी क्या होगा हमारे साथ ये तो प्रकट नहीं किया गया, मगर जब वो प्रत्यक्ष होगा, वो प्रकट होगा, जैसा वो है वैसा उनको देखेंगे. और उनके देखने के बाद
हमें समझ में आएगा हम उनकी जैसा है. समझ में आ रहे हैं. ఆయన్ని చూసిన తర్వాత మనకు అర్థం అవుతుందంటే మనం ఆయనలాగే ఉండాలి అని. कब जब वो प्रकट होगा. क्या यहाँ रहते हुए ये धीरज, ये प्रेम, ये सहनशीलता, ये क्लेशों में भी स्थिर रहना, आपस में प्रेम रखना, मिलजुल के रहना, ये सारा ना होते हुए उनकी समान दिखेंगे वहां पे. ఇక్కడ ప్రేమించడం, ఓర్చుకోవడం, సహించడం, నెమ్మది కలిగి ఉండడం, ఆనందంగా ఉండడం, ఇవన్నీ లేకుండా అక్కడ పోయినాక ఆయనలాగే ఉంటామా? ఉండము. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే అలా ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచే నువ్వు అలా తయారవు. అభి పహలే క్यों बता रहे हैं? वहां रहना है, वहां जाने के बाद हम कैसा दिखेंगे वो तो नहीं पता. वहां जाने के बाद पता चलेगा. यीशु को पहले देखेंगे, उसके बाद अपने आप को देखेंगे तो हम भी यीशु के जैसा रहेंगे. तो उसका यहाँ पे ये ट्रेनिंग पीरियड है. పరీక్ష का समय है ये. ఇది ఒక పరీక్షా సమయము. ఆయనలాగా ఉండాలని. అది ఎంత మంచి. బస్ నా సంవత్సరం ప్రయాసం అంతా ఫలించబోతుంది. బస్ ఈ పరీక్షలు కనుక 7 పరీక్షలు రాసేసానంటే అయిపోయింది ఇక నా చదువు. ఇక తర్వాత ఉద్యోగమే ఉద్యోగం. मेरी परीक्षा का समय खत्म होने वाला है. बस ये 7-8 दिन की एग्जाम लिखूंगा तो बस मेरी नौकरी लग गया. ठाट के जिंदगी जीऊंगा. बड़े आराम जिंदगी जीऊंगा. మంచి జీవితాన్ని జీవిస్తామని ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి ఎంత ఉత్సాహంగా ఉంటాం. उन परीक्षाओं का सामना करने के लिए कितना खुश रहते हैं. वो खुशी चाहिए मसीहों को. ఆ సంతోషం కావాలి క్రైస్తవులకి. అలాంటి వారికే రేపు అక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని చూసి మనం చూస్తుంటే సేమ్ నేను నాలాగే ఉండాడే. वहां जाके देखेंगे, फिर अपने आप को देखेंगे तो पता चलेगा अरे सेम मेरे जैसा है. अभी प्रकट नहीं किया गया मगर प्रकट होगा. इस तरह होगा. ना बोलते हुए हाँ करके बता रहे పౌలు यहाँ पे తెలియదంటూనే తెలిసినట్టుగా చెప్తున్నాడు. మన స్థితి అలా ఉండాలి. అందుకు దేవుడు మనల్ని జగత్ పునాది వేయక ముందే ఎన్నుకున్నాడు. इसके लिए परमेश्वर ने जगत की नींव डालने से पहले ही चुना है. స్వజాతి से पहले हमने जाति को सुना है. తన స్వజనులు అనబడుతున్న ఇజ్రాయెల్ కంటే ముందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఎఫెసీ 1లో 4-6 ఈ మాట రాయబడింది. ఎన్నాం పోయిన దినాల్లో. इसलिए एफेसियों का पहले अध्याय 4 से 6 तक लिखा हुआ पहले दिनों में हमने सुने थे. तो परमेश्वर का ये उद्देश्य हम उन्हीं सी रहना है. काम मत बिगाड़ो. परमेश्वर का काम को मत बिगाड़ो. దేవుని ఉద్దేశము, దేవుని పని ఇది. దీన్ని చెరుపుకోవద్దు. అయ్యే छोटा सा प्रार्थना करेंगे. రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. पवित्र परमेश्वर, आपके पवित्र नाम को धन्यवाद करते प्रभु जी. आज के वचन को लेकर పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన మాటలు బట్టి, మా వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ प्रभु जी, पूरी रात की प्रार्थना में अद्भुत योजना के द्वारा प्रभु आपने बात किया. जब संपूर्ण रात्रि प्रार्थना हुआ था प्रभु जी, या పూర్తి రాత్రి ప్రార్థన జరిగినప్పుడు ఆశ్చర్యంగా అద్భుతంగా తండ్రి ఈ వాక్యాన్ని గురించి మాట్లాడి, మరి ప్రభా सुने हुए बच्चों के अंदर एक आशा उत्पन्न करके इस वचन को बार बार सुनना चाहता हूँ करके कई ने बताया प्रभु जी. ఈ వాక్యాన్ని మాట మాటకి వినాలని ఆశపడుతున్నామని ఎంతోమంది అడిగారు ప్రభు. इसके अनुसार अचानक संजोग से ही प्रभु जी, అనుకోకుండానే ప్రభు ఆశ్చర్యంగా మరి గత 3 దినాలుగా ప్రభు ఇట్టి అవకాశం దొరికింది. पिछले 3 दिनों से प्रभु जी संजोग से ये मौका मिला है. ये तीनों दिन हमने प्रभु जी सुना है. ఈ 3 రోజులు కూడా విన్నాం. మొదటేమో అన్ని జనుల కంటే కూడా ముందుగా మా కోసం ఏర్పాటు ఉంది అన్న మాటను విన్నాం ప్రభు. వారిలాగా మేము తొట్టిపోకుండా ఉండాలని విన్నాం ప్రభు. पहले दिन तो सुने थे अन्य जाति जैसा प्रभु, आपकी स्वजाति की जैसा प्रभु जी हम नहीं बनना.